ఆ యువకుడు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు బడికే వెళ్ళలేదు. బలపం పట్టలేదు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే తమ్ముళ్లను, చెల్లిని ఆడించేవాడు. 9 ఏళ్ల వయసులో పనిలో చేరాడు. 4 ఏళ్లు పనిచేశాడు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని గుర్తించారు. చదువంటే ఇష్టమని చెప్పడంతో బ్రిడ్జ్ కోర్స్ గురించి వివరించి చదువు బాట పట్టించారు. నాటి పశువుల కాపరే తాజాగా ఓయూ జియాలజీ విభాగం నుంచి PhD పట్టా పొందే స్థాయికి చేరుకున్నాడు. సాధారణంగా చిన్నారుల పని బడికి వెళ్లి చదువుకోవడం. కానీ ఇతడి బాల్యమంతా బడి బయటే గడిచింది. తల్లిదండ్రులు కూలీకి వెళ్తే తమ్ముళ్ళు, చెల్లిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉన్నాడు. వాళ్లు బడికెళ్లడం మొదలుపెట్టాక కుటుంబ పోషణ కోసం తండ్రి వెంట పశువుల కాపరిగా జీతానికి వెళ్లాడు. బడి ఈడు దాటిన తర్వాత చదువుకోవాలనే తపన అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పలక బలపం పట్టని బాలునికి ఓనమాలు నేర్పిన ఓ స్వచ్ఛంద సంస్థ నేరుగా 7వ తరగతి పరీక్ష రాయించి ఉత్తీర్ణుణ్ణి చేసింది. ఈ యువకుడి పేరు పరమేష్. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల గ్రామానికి చెందిన మషయ్య, తిరుపతమ్మ దంపతుల రెండో కుమారుడు. కుటుంబ, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల ఎంతో మంది బడికి దూరం అవుతారు. ఈ యువకుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే బడికి దూరమయ్యారు. పాఠశాలకు వెళ్లే వయసు ముగిసినా చదువుకునే అవకాశం దక్కలేదు. 14 ఏళ్ల వయసులో జరిగిన ఓ ఘటన ఇతని జీవితాన్ని మలుపు తిప్పింది. చదువుకోవాలన్న తపన పశువుల కాపరి నుంచి పట్టభద్రుని చేసింది. కుటుంబ, ఆర్థిక కారణాల రీత్యా చాలా మంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. అలాంటి కోవకే చెందిన పరమేష్ ను గుర్తించింది MVF స్వచ్ఛంద సంస్థ. 14 ఏళ్ల వయసులో చదువుకునే అవకాశం కల్పించింది. ఆ సంస్థ ప్రతినిధి మౌలాలి ప్రోత్సాహంతో రాంపూర్లో ఏర్పాటు చేసిన క్యాంపులో చేరి ఏడాది శిక్షణ తర్వాత 7వ తరగతి బోర్డు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు పరమేష్. వారిచ్చిన ప్రోత్సాహంతో చదువుపై ఆసక్తిని పెంచుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు జియాలజీలో PhD పట్టా పొందారు. నాకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు 14 సంవత్సరాల వయసున్న పిల్లలు చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. స్కూళ్ళల్లో వాళ్ళకు కరెక్ట్ అయినటువంటి జస్ట్ టీచర్లు చదువు చెప్తున్నారు, వాళ్ళ ఇంటికి వస్తున్నారు పిల్లలు. వాళ్ళ పిల్లలు బడికి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు ఏందనేది ఆ తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడం. నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, ఇప్పటికే మనదేం మించిపోలేదు. మనము ఆ 14 సంవత్సరాల వయసే మన జీవితాన్ని మలుపు తిప్పే ఒక దశ అది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ వైపు మళ్లించాలి. ఉన్నతమైన పొజిషన్లో ఉంటే నేను ఏదైనా సాధించగలుగుతా. కాబట్టి ఎందుకంటే నా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నేను ప్రొఫెసర్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు MVF సంస్థ నన్ను ఎట్లయితే డ్రాప్అవుట్స్ పిల్లలని, బాల కార్మికులు ఉన్న పిల్లల్ని అందరిని చదివించిందో, నేను కూడా అదే విధంగా మన దేశంలోనే బాల కార్మికులు లేకుండా చూడాలనుకుంటున్నా మన దేశాన్ని. 13 ఏళ్ల తర్వాత ఆలస్యంగా మొదలైన పరమేష్ చదువుల ప్రస్థానం ఎక్కడా ఆగలేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. గురుకుల కళాశాలలో ఇంటర్, హైదరాబాద్లోని సైన్స్ కళాశాలలో BSc, ఓయూలో MSc జియాలజీలో ఉత్తమ మార్కులు సాధించి అక్కడే PhD సీటు సంపాదించారు. 35 ఏళ్ల వయసులో PhD పట్టా అందుకొని ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో జియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు పరమేష్. 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయించి అందులో నేను పాస్ అయినా. SC హాస్టల్లో నాకు సీటు రావడం జరిగింది. రెగ్యులర్ విద్యార్థుల్లాగానే 8th, 9th, 10th వరకు ఇంకా నేను అందరి విద్యార్థులాగానే బల్మూర్లో ZPHS హై స్కూల్లో చదువుకున్నా. 10th క్లాస్లో 60% మార్క్స్ తోనే పాస్ అయ్యి JP నగర్లో రెసిడెన్షియల్లో సీట్ వచ్చింది. అక్కడ ఇంటర్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో BSc అయిపోయింది. డిగ్రీలో MPG చేసి తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో MSc ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ రావడం, ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో నాకు MSc సీట్ రావడం. 2013లో MSc అయిపోయింది. అట్లా MSc 85% తోనే MSc కంప్లీట్ అయింది. డిస్టింక్షన్ లో పాస్ అయిన MSc. PhD ఎంట్రన్స్ లో నాకు ర్యాంకు రావడం. 2017లో PhD అడ్మిషన్ అయింది. ప్రొఫెసర్ మురళీధర్ గారు ఎంకరేజ్మెంట్ చేసి మంచి మోటివేషన్ చేసారు. వాళ్ళే నాకు గైడ్షిప్ ఇచ్చి అట్లా నా PhD మొత్తం సార్ దగ్గరుండి నాకు PhD గైడ్షిప్ ఇచ్చి రీసెంట్ గానే ఈ 2025 జూన్ లో అవార్డు తీసుకున్నా ఉస్మాన్ యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ లో.
పరమేష్కు బడికి వెళ్లడం ఎంత ఇష్టమంటే తల్లిదండ్రులు దసరా పండక్కి కొత్త బట్టలు కుట్టించుకోమంటే స్కూల్ యూనిఫామ్ కుట్టించుకొని వేసుకున్నారు. చదువంటే తనకు అంత ఇష్టం పెరిగిందని, ఒకసారి విద్యను ప్రారంభించిన తర్వాత దాని విలువ తెలిసి వచ్చిందని అంటున్నారు పరమేష్. దసరా పండుగకు అందరు కొత్త బట్టలు కుట్టించుకుంటే నేను స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నా. స్కూల్ యూనిఫామ్ కుట్టించుకొని ఆ డ్రెస్ వేసుకొని పోతుంటే మొగులాలన్న కలిసి ఆ చిన్న ఏ క్లాస్ నువ్వు అని పలకరించింది. చదవట్లేదన్నా, నేను నిన్న మొన్న దాకా జీతం అయిపోయింది, ఇప్పుడు ఖాళీ ఉన్నా, చదువుకుందామంటే నా వయసు 14 సంవత్సరాలు వచ్చింది కదా, ఇప్పుడు ఏడే చదువుకుంటానని అన్నా. అరే నీకు చదవడం ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ ఉందన్న నాకు చాలా అని అంటే, ఇలాంటి పని చేసే పిల్లలందరినీ MVF క్యాంపు అని మనకు రాంపూర్లో, లింగాలు, అచ్చంపేటలో క్యాంపులు ఉన్నాయి. అక్కడ బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి చదివించి వాళ్ళకు ఏజ్కి తగ్గట్టుగా స్కూల్లో జాయిన్ చేస్తుంది. కాబట్టి నీకు చదువుకోనికి అవకాశం ఉంది, నువ్వేం బాధపడకు, క్యాంపులో జాయిన్ గా అని చెప్పేసి మౌలాలి సార్ చెప్పడం. అదే విషయం నేను వచ్చి మా ఇంట్లో చెప్తే, మా అమ్మ నాన్నతోన మా అన్నతోన చెప్తే వాళ్ళు కూడా సంతోషించారు. చదువుకు దూరం అయిపోతున్నా అనుకున్నాం, కానీ ఇప్పుడు వానికి ఒక అవకాశం వచ్చింది, కంపల్సరీ పంపించాలని రాంపూర్ లో MVF క్యాంప్ లో జాయిన్ చేసిండు. ఆ యూనిఫామ్ వేసుకోవడం వల్లనే నేను MVF క్యాంపుకు నన్ను గుర్తించడం, నేను అట్లా వెళ్ళడం జరిగింది. చిన్నతనం నుంచి చదువుకు దూరమై నేడు PhDలో పట్టా పొందడం చాలా సంతోషంగా ఉందంటున్నారు పరమేష్ కుటుంబ సభ్యులు. అతడిలాగే ప్రతి ఒక్కరూ విద్యను నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు వెళ్లొచ్చని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులతో ఎంతో మంది చదువుకు దూరం అవుతున్నారని, అలాంటి వారికి ప్రభుత్వాలు సహకారం అందిస్తే వాళ్లు కూడా విద్యావంతులవుతారని వివరించారు. మా నాన్న వలసపోయి కష్టపడి కుటుంబాన్ని పోషించే వాళ్ళు, అందరూ చదువుకుంటే కుటుంబం గడవడం కష్టం అని చెప్పేసి స్కూల్కి పోయే ఏజ్లో అన్నని జీతం పెట్టడం జరిగింది ఊర్లో. కానీ ఒక అవకాశం ద్వారా MV ఫౌండేషన్ ద్వారా చదువు పైన ఇష్టంతోన 7th క్లాస్కి వెళ్ళి అక్కడి నుంచి చదువు కంటిన్యూ చేయడం జరిగింది. అద్భుతంగా చదువుకొని PhD చేసి ఉస్మానియా యూనివర్సిటీలోనే మన పట్టా తీసుకోవడం ద్వారా గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నాం. క్యాంపులో సార్ వచ్చి చెప్పిండు, అరే పిల్లగాని బడికి ఎందుకు పంపించలేదా, పిల్లగాని తీసుకపోతాను మేము చదివిస్తామంటే సరే తోలిస్తాను చదివించి 4 ఏళ్ళు జీతం చేసిండు. 4 ఏళ్ళు జీతం చేసినాక మళ్ళీ క్యాంపు తోలిచ్చినాం సార్. రాంపురం కాడ క్యాంపు బడి పడ్డది. ఆడ పంపించి వస్తానంటే సరే నాయన మరి తోలు, మరి ఆయన ఒక్కడు చదువుకోకుంటే ఎట్లా, మీరు 4 చదువుతున్నారు. వాడికి తోలిచ్చినాక ఇంకా ఆన్నుంటి కంటిన్యూగా నాగా మంచిగా చదువుకున్నాడు సార్. ముందు పోయిండు, అప్పుడు కష్టపడ్డాడు, చదువులో కూడా కష్టపడ్డాడు, కష్టపడి చదువుకున్నాడు. ఇప్పుడు ఆయనకు 2 పిల్లలు, ఆయనకు జాబ్ ఇస్తే మంచిగా ఉంటుంది సార్. అనేక కారణాలతో విద్యకు దూరమై ఎక్కడి నుంచైనా సరే తిరిగి చదువును ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పడానికి పరమేష్ ప్రస్థానం ఒక మంచి ఉదాహరణ.